కూటమి గెలిస్తే చంద్రబాబు నాయుడు ఎక్కడ ప్రమాణ స్వీకారం చేస్తారు? ఈసారి కూడా టీడీపీ అధినేత అమరావతిలోనే ఓత్ తీసుకుంటారా? ఈ సెంటిమెంట్ పై టీడీపీలో ఎలాంటి చర్చ నడుస్తోంది? వాచ్ దిస్ R24 స్పెషల్. వైసీపీ అధికారంలోకి వస్తే జగన్ విశాఖ నుంచి ప్రమాణ స్వీకారం చేస్తారు. ఆ విషయం ఎన్నికల ప్రచారంలో జగన్ చెబుతూ వచ్చారు. ఇప్పుడు ఆయన పార్టీ నేతలు అదే చెబుతున్నారు. వైసీపీ ఈ విషయంలో ఖచ్చితంగానే ఉంది. అధికారంలోకి వస్తున్నామని కూడా జోస్యం చెబుతోంది. వైసీపీ సంగతి అలా ఉంచితే టీడీపీ విషయం ఏంటన్న చర్చ వస్తోంది. అనూహ్య ఫలితాలు వస్తాయని చంద్రబాబు చెబుతున్నారు. కూటమి నేతలైతే జూన్ 4న పండుగ చేసుకుందామని ప్రకటిస్తున్నారు. కానీ టీడీపీ ఎప్పుడు ఎక్కడ ప్రమాణం చేస్తుంది అన్నది చెప్పడం లేదు. 2014లో చంద్రబాబు జూన్ 8న ప్రమాణం చేశారు. ఆనాడు ఆయన గుంటూరు జిల్లాలో ప్రమాణం చేశారు. ఈసారి కూడా టీడీపీ అధికారంలోకి వస్తే చంద్రబాబు అమరావతిలో ప్రమాణం చేస్తారా అన్న దాని మీద కూడా పసుపు శిబిరంలో నేతలంతా ఆలోచిస్తున్నారు. జగన్ విశాఖలో అంటే దాన్ని రాజధానిగా చేస్తున్నామన్న సిగ్నల్స్ ఇచ్చేందుకు అనుకోవచ్చు. చంద్రబాబు నినాదం అమరావతి కాబట్టి ఆయన ప్రమాణం అక్కడే ఉండాలని అంటున్నారు. టీడీపీకి ఈసారి పెద్ద ఎత్తున సీట్లు వస్తాయని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. తెలుగుదేశం పార్టీ కూటమి 2014లో పోటీ చేస్తే 106 సీట్లు సాధించింది. ఈసారి బలమైన వేవ్ ఉంది కాబట్టి 140 సీట్లకు తగ్గవని కూటమి నేతలు అంచనా వేస్తున్నారు. బీజేపీకి ఇచ్చిన సీట్లలో కూడా సగం దాకా గెలుస్తారని, అలాగే జనసేన సీట్లు 15 కంటే ఎక్కువే తప్ప తగ్గవని అంచనా కడుతున్నారు. ఇవన్నీ కల్పిస్తే 140 పైనే దాటిపోతాయని లెక్క వేస్తున్నారు. తెలుగుదేశం ఇచ్చిన హామీలను, ఆ పార్టీ నిబద్ధతను, అభివృద్ధిని చూసే పట్నం పల్లె అన్న తేడా లేకుండా ఓటేశారని అంటున్నారు. ఇచ్చాపురం నుంచి అనంతపురం దాకా ఒకే రకమైన పోలింగ్ సరళి నమోదైందని టాక్ నడుస్తోంది. ఫలితాలు పూర్తి సానుకూలంగా ఉంటాయని, జూన్ 4న తొలి ట్రెండ్స్లోనే విజయం ఖాయమవుతుందని కూడా కూటమి నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక ఎంపీ సీట్ల విషయం తీసుకుంటే ఒకే ఒక్క సీటు తప్ప 24 సీట్లు తమవే అని అంటున్నారు. ఆ ఒక్క ఎంపీ సీటు ఎక్కడో ఏంటో చెప్పడం లేదు. ఏపీలో అన్ని వర్గాలు 5 ఏళ్ల పాటు జగన్ పాలనలో పూర్తిగా విసిగిపోయారని, దాని ఫలితమే ఈ తీర్పని అంటున్నారు. పల్లెలు పట్నాలు అన్న తేడా ఎప్పుడు లేదని, ఏపీ తీర్పు కూడా అలాగే ఉంటుందని టీడీపీ నేతలు అంటున్నారు. మొత్తం మీద చూస్తే చంద్రబాబు ప్రమాణ స్వీకారం ఎప్పుడు అంటే కేంద్రంలో మోదీ ప్రధానిగా ప్రమాణం చేశాక ఆయన్ని ముఖ్య అతిథిగా తీసుకొనొచ్చి మరీ తాము చేస్తామని టీడీపీ నేతలు ధీమాతో ఉన్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.